అందువలనే నేను జీవితంలో తొలినాళ్లలోని అలవాట్లు మనల్ని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచగలవనే విషయాన్ని మీతో పంచుకున్నాను. నా మనసును మధ్య వయస్సు అంటే 15, 16, 17 సంవత్సరాల వరకు శిక్షణనివ్వకుండా వదిలేస్తే, ఆ తరువాత ఏదైనా ఒక పద్ధతిని అనుసరించడానికి, శిక్షణ ఇవ్వడానికి అది మాట వినదు. బయాలజీ, న్యూరాలజీలో న్యూరోప్లాస్టిసిటీ గురించి చెప్తుంటారు. న్యూరోప్లాస్టిసిటీ అనేది మీరు వివిధ రకాలైన పరిస్థితులకు ఎలా సర్దుబాటు చేసుకుంటారు అనే దాన్ని గురించి. భౌతికంగా, మానసికంగా, భావోద్వేగపరంగా మీరు ఏ విధంగా సర్దుకుపోగలుగుతారు. మనం దృష్టిని కేంద్రీకరించడం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఉదాహరణకు భోజనానికి మీ అమ్మ మీకోసం ఆహారం తయారు చేశారు అనుకుందాం. అకస్మాత్తుగా మీ నాన్నగారు, నేను ఈరోజు భోజనానికి ఇటాలియన్ ఫుడ్ తెచ్చాను అన్నారనుకోండి. అలాగే మీ అంకుల్ వచ్చి, నీకోసం నేను ఐస్ క్రీం కూడా తెచ్చాను అన్నారనుకోండి. మీ దృష్టిని మళ్లించే ఈ విషయాలన్నీ నేనిప్పుడు ఏం తినాలి? ఇటాలియన్, లేదా అమ్మ వండినదా, లేక ముందు ఐస్ క్రీం తినాలా అనేటంతగా గందరగోళంలో పడేస్తాయి. మన ముందు ఎన్ని వస్తువులు అందుబాటులో ఉంటే మనకు అంత కష్టతరం అవుతుంది. కానీ ఎవరైతే నేను అటూ ఇటూ ఊగిసలాడను, నా మనసులో స్థిరంగా లక్ష్యాన్ని నిలుపుకుంటాను, దాన్ని పూర్తి చేసే వరకు నేను ఇతర విషయాలు ఏమీ చెయ్యను అని నిర్ణయించుకుంటారో, మీరు మీ పట్ల కొంత దృఢమైన భావనతో ఉండాలి. I will not do anything else. So you have to remain bit stronger with yourself. ఎవరో వచ్చి మీ జీవితాన్ని స్థిరపరచుకోండి, మీరు ఈ వైపు దృష్టి సారించండి, ఆ వైపు దృష్టి పెట్టండి అని చెప్పరు. నేను కూడా ఆ విధంగా చెప్పలేను. ఇది ప్రతి ఒక్కరికి అసాధ్యమైన విషయం. చివరకు భగవంతుడు కూడా మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడంలో అపజయం పాలవుతాడు. ఒక వ్యక్తి మనసును కేంద్రీకరింపజేయడంలో కూడా భగవంతుడు అపజయాన్ని పొందుతాడు. ఎందువలనంటే, నా మనసును కేంద్రీకరించటం అనేది నా మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, ఇతరులు ఎవరి మీద కాదు. మిమ్మల్ని ఎవరైనా తల అటు నుండి ఇటు తిప్పితే నిన్ను దండిస్తాను అనవచ్చు. భౌతికంగా మీరు తలను అటు నుండి ఇటువైపుకు తిప్పకపోవచ్చు, కానీ మీ మనసు మాత్రం అటూ ఇటూ ఎన్నో దిశల్లో తిరుగాడుతూనే ఉంటుంది. మనం మన మనసును, ఆలోచనలను క్రమశిక్షణలో పెట్టాలని అనుకుంటాం. మన మాస్టర్ గారిచే అందించబడిన హార్ట్ఫుల్నెస్ సాధన మన మనసును కేంద్రీకరించటంలో సహాయపడుతుంది. ధ్యానం మన మనసును ఎంతగా కేంద్రీకరింప చేస్తుందంటే, మీరు ఏమి చేస్తున్నా అది ఆ తరువాత చాలా తేలికగా జరిగిపోతుంది. 15 సంవత్సరాలు పైబడి ఆసక్తి ఉన్నవారు ధ్యానం చేయడం నేర్చుకోవచ్చు. అంతకంటే తక్కువ వయసులో వారు రిలాక్సేషన్ సాధన చేయటం, పరిస్థితుల పట్ల ఎరుక కలిగి ఉండటం చేయవచ్చు. టీచర్లు ప్రాణాయామాన్ని అందించగలిగిన వారైతే అనులోమ, విలోమ ప్రాణాయామాన్ని క్లాస్ ప్రారంభానికి ముందు 2 లేక కనీసం 1 నిమిషమైనా సాధన చేయించవచ్చు. దీని వలన వారి అవగాహన తీరులో మార్పు వచ్చి, క్లాస్ రూంలో ప్రశాంతంగా ఉండి మరింతగా గ్రహించగలుగుతారు.